నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు. సినీ విమర్శకులను ఆశ్చర్యపరుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజు' వంటి 4 వరుస విజయాలతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రంలో నటిస్తున్న బాలయ్య ఇటీవలే గోపీచంద్ మలినేనితో ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఓ క్రేజీ సీక్వెల్‌లో నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'ఈ నగరానికి ఏమైంది'. ఇందులో విశ్వక్సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రీ రిలీజ్లో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. రీసెంట్గా ఈఎన్ఈ రిపీట్ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. విశ్వక్తో పాటుగా ఫస్ట్ పార్ట్లో నటించిన మిగతా నటులు కూడా నటించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ స్పెషల్ రోల్లో కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ, విశ్వక్సేన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నప్పటికీ బాండింగ్ ఏర్పడింది. బాలయ్య అంటే తనకు ఎంత అభిమానమో పలు సందర్భాల్లో విశ్వక్ వెల్లడించారు. విశ్వక్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్కు బాలయ్య ముఖ్య అతిథిగా వస్తే ఆయన హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో విశ్వక్సేన్ పాల్గొన్నారు. కథ కుదిరితే ఇద్దరూ కలిసి నటించడానికి రెడీ అని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు విశ్వక్ హీరోగా రూపొందే 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో బాలయ్య క్యామియో చేసే అవకాశముందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.